శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఫార్ములా ఈ రేస్ పై చర్చకు స్పీకర్ అనుమతించినందుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఫార్ములా ఈ రేస్ పై చర్చించాలని అసెంబ్లీలో ఉదయం నుంచి బీఆర్ఎస్ పట్టుబట్టింది. కేటీఆర్ పై అక్రమ కేసుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియాన్ని ముట్టడించి నినాదాలు చేశారు. ఫార్ములా ఈ రేస్ పై చర్చిస్తే ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా 420 గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా 420 గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా 420 గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే చర్చించాలి. శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఫార్ములా ఈ రేస్ పై చర్చకు అనుమతించినందుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఫార్ములా ఈ రేస్ పై చర్చించాలని అసెంబ్లీలో ఉదయం నుంచి బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ చెప్పండి, ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే పట్టుబడుతున్నారు. డీటెయిల్స్ ఏంటి? శాసనసభ సమావేశాలు ప్రారంభమైన మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపైన గలమెత్తుతున్నారు. ప్రజా సమస్యలకు సంబంధించి వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో మొన్న లగచర్లకు సంబంధించిన రైతులకు సంబంధించి బేడీలేసిన విషయాన్ని కూడా చర్చకు పట్టుబట్టారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా అనేక అంశాలను కూడా ఎప్పటికప్పుడు సభ ముందుకు తీసుకొచ్చి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం ఎప్పటికప్పుడు పోరాటం చేస్తుంది. ఈ తరుణంలోనే ఇటీవల ఏదైతే ఒక కుట్రపూరితంగా బీఆర్ఎస్ కేటీఆర్ పైన ఈ ఫార్ములా ఈకి సంబంధించి కేసు నమోదు చేసిందో ఏసీబీ, దానికి సంబంధించి కూడా ఎందుకు 4 గోడల మధ్యనే చర్చ పెట్టాలి, ఎందుకు 4 గోడల మధ్యకి లీకులు ఇవ్వాలి, మీరు ప్రజాపాలన చెప్పుకుంటున్నారు కదా, ప్రశ్నించే గొంతుకలను ఇవాళ అణచివేయడం ఏంది, వాళ్ళ ఒక ప్రజలకు తెలిసే విధంగా ఇవాళ శాసనసభ వేదికగా చర్చించండి, శాసనసభలోనే 4 కోట్ల ప్రజానికానికి తెలిసే విధంగా చర్చ పెట్టండి, నిజాలేందో నిక్కు తేలుతాయని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా పట్టుబట్టింది. ఏదైతే మొన్నటికి మొన్న స్పీకర్ ను కలిసి ప్రత్యేకంగా ఈ ఫార్ములా ఈ పైన చర్చించాలని చెప్పేసి స్పీకర్ ను కోరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దీనికి సంబంధించే లేఖ కూడా రాశారు. ఈ ఫార్ములాకి సంబంధించి వాస్తవాలను అన్ని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఎవరు అసత్యాలు మాట్లాడుతున్నారు, ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా ప్రజలకు తెలవాలంటే ఖచ్చితంగా శాసనసభ వేదిక ద్వారానే 4 కోట్ల ప్రజలకు తెలవాలి, వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ కూడా లేఖ రాశారు. ఇవాళ మరొకసారి నిన్న మరొకసారి ఎఫ్ఐఆర్ అయిన నేపథ్యంలో ఇవాళ దానికి సంబంధించి చర్చ పెట్టాలని చెప్పేసి ఉదయం వాయిదా తీర్మానం ఇచ్చారు. అనంతరం ప్లకార్డ్స్ పట్టుకొని శాసనసభలోకి వెళ్లారు. శాసనసభలో నినాదాలు చేశారు. వాళ్ళ ఏదైతే ఫార్ములాకి సంబంధించి అక్రమ కేసును బనాయించారో ఆ కేసు పైన ఖచ్చితంగా చర్చించాలి, చర్చ చేసి ప్రజలకు వాస్తవాలన్నీ కూడా తెలియజేయాలని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ శాసనసభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే వాళ్ళ శాసనసభ్యులకు సంబంధించి నిరసన చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా వారికి కావాల్సిన బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పాస్ చేసుకుంటూ వెళ్లారు. చర్చ చేసే క్రమంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేక సందర్భాల్లో కూడా స్పీకర్ ను కోరారు, అటు ఎల్ఏపీ మినిస్టర్ కోరారు. కానీ వారంతా కూడా పట్టించుకోకుండా వారు కావాల్సిన బిల్లులను ఎప్పటికప్పుడు పాస్ చేసుకుంటూ ముందుకెళ్లారు. అని సందర్భంగా మేము అడిగిన ఈ అంశాన్ని కూడా మీరు పట్టించుకోవట్లేదు, మేము వాళ్ళ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఫార్ములా ఈ పైన వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా దానికి ప్రసిద్ధిగాంచిన ఫార్ములా ఈ హైదరాబాద్ నగరంలో పెట్టడానికి ఆనాడు బీఆర్ఎస్ ప్రెసిడెంట్, ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కారణం. అలాంటి ఫార్ములా ఈ పైన చర్చ జరపడానికి మీకు ఇబ్బంది ఏంది, ఎన్నిటిపైన చర్చ జరపాలంటున్నారు. కానీ వాళ్ళ ఈ ఫార్ములా పైన కూడా చర్చ జరపాలని చెప్పేసి పదే పట్టుబట్టడంతో స్పీకర్ కనీసం కూడా పట్టించుకోకపోగా అటు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి రాకపోగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి సభ నుంచి వాకౌట్ చేశారు. అంతేకాకుండా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేస్తున్న క్రమంలో ఎంఐఎం
ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ అయితే అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి వంటవాడే విధంగా మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా అనేక విధాలుగా చర్చించారు. వారికి నిరసన తెలిపే హక్కు మాకు ఉంది, ఖచ్చితంగా నిరసన తెలుపుతాం. కానీ ఇవాళ ఏదైతే ఫార్ములా ఈ ఉందో దీనిపైన కూడా చర్చ జరగాలి. చర్చ జరిగితేనే నిజాలు నిగ్గు తేలుతాయి. 4 గోడల మధ్య లీకులు ఇచ్చుకుంటూ వార్తలు రాయించే క్రమం కాదు ఇది. ఖచ్చితంగా సభకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా పదే చెప్పిన నేపథ్యంలో వారు సభలో చర్చించే అవకాశం ఉన్నప్పటికీ కూడా చర్చించేందుకు ముందు రాకపోవడం నుంచే సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. బీఆర్ఎస్ వాకౌట్ చేసినట్లు ప్రకటించి బీఆర్ఎస్ వాకౌట్ సభ నుంచి బయటకు వచ్చింది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.